అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 69. నీ అకౌంట్లోకి మనీ ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు ఎదురుగా ఉన్న వ్యక్తి. ఓకే సార్ అంటూ వెనక్కి తిరగగానే అగ్నిగోళాన్ని చూస్తున్న వాళ్ళ కళ్ళు పేలిపోయాయి. 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్న కటౌట్ని చూడగానే ఒక్కసారిగా గుండెలు అదిరాయి. ఎదురుగా ఉన్న హర్షిత్ని చూసి బాబు బాడీ వాళ్ళకి వణుకు పుట్టిస్తున్నా ధైర్యం తెచ్చుకొని ఏయ్ ఎవరు నువ్వు అన్నారు. అతని దగ్గర పనిచేసే రౌడీలో ఓ 10 మంది ఉన్నారు. వాళ్ళ ముక్కులు మూతులు పగలగొట్టి వాళ్ళ కడుపుల్లో పంచులిచ్చి నోట్లో నుండి ముక్కుల నుండి రక్తం కారుతుంటే గావు కేకలు పెడుతూ అక్కడే కింద కూలబడ్డారు. నా కోడల్ని తీసుకెళ్లడానికి తను భర్తగా అనుకునే హీరో రావాలి కానీ హీరో ఫ్రెండ్ గారిని పంపించారేంటి అంటున్న అతడి మాటలకి సర్కాస్టింగ్గా ఒక నవ్వు నవ్వి శ్రీజ మావయ్య అయినటువంటి విజయేంద్ర వర్మ ముందు చైర్ లాగి యాటిట్యూడ్గా కూర్చుంటూ నా చెల్లెల్ని ఇలా కిడ్నాప్ చేసి తీసుకురావడానికి సిగ్గుగా అనిపించట్లేదా అంటున్న హర్షిత్ మాటలకి వర్మ వెటకారంగా నవ్వి నా కోడల్ని నేను తెచ్చుకోవడానికి సిగ్గెందుకలుడు అన్నాడు. అతను నీ కోడలేంటి, తనిప్పుడు నా ఫ్రెండ్కి కాబోయే భార్య. అలా కాకూడదని నా దగ్గరికి తెచ్చుకున్నాను. మీ ఇష్టానికి తెచ్చుకుంటే చూస్తూ ఊరుకుంటాడని అనుకుంటున్నావా? ఊరుకోక ఏం చేస్తాడు అంటున్న అతని మాటలకి నిలువున చీరేస్తాడు అన్న మాటలు వినిపించగానే తల తిప్పి చూశాడు. కళ్ళకి షేడ్స్తో డాషింగ్ యాటిట్యూడ్తో వచ్చి అతడి ముందు కూర్చొని కాలు మీద కాలేసుకొని ఊపుతూ ఏంటి వర్మగారు మీ బాధేంటి అని అడిగాడు శ్రీ యాటిట్యూడ్గా. ఏంటి శ్రీవత్స, నా ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటావా? నువ్వో పెద్ద మైసూర్ మహారాజా అనుకుంటున్నావా నిన్ను చూసి ఉచ్చపోసుకోవడానికి అంటున్న శ్రీ మాటలకి అవును శ్రీవత్స, నేను ఈ ఏరియా డాన్ని. ఈ ఏరియాకే కదా వర్మగారు, నాకు కాదు కదా అన్నాడు ఘాటుగా. ఇద్దరి కాన్వర్జేషన్ చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు హర్షిత్. సరే కానీ మర్యాదగా నా పిల్లని నాకు తెచ్చివ్వు. శ్రీ మాటలకి కన్నింగ్ స్మైల్ ఇస్తూ నా కోడల్ని తీసుకురండిరా అని చెప్పాడు. శ్రీజని బయటకి తీసుకురాగానే ఎదురుగా ఉన్న శ్రీని చూసి శ్రీ అని ఎగ్జైట్మెంట్తో పరుగున వచ్చి ఇంకో అడుగులో అతన్ని అందుకోబోతుండగా అమ్మ శ్రీజ అన్న పిలుపు వినిపించగానే తల తిప్పి వెనక్కి చూసింది శ్రీజ. శ్రీ నొసలు ముడేశాడు. మావయ్య అనింది కళ్ళు పెద్దవి చేసుకొని అత్యుత్సాహంతో. అమ్మ శ్రీజ అంటూ చేతులు చాపగానే పరుగున వెళ్ళి అతన్ని హత్తుకుంది. శ్రీ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉన్నాడు కానీ ఏం మాట్లాడట్లేదు. మీరేంటి మావయ్య ఇక్కడున్నారు? నిన్ను ఇక్కడికి రప్పించిందే నేను కదమ్మా. మీరు ఇన్నేళ్లుగా మమ్మల్ని వదిలి ఎందుకెళ్లారు మావయ్య అంటూ అతన్ని వదిలి అలకగా దూరం జరిగింది శ్రీజ. నాకు సడన్గా మైసూర్ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి వచ్చాం తల్లి. మరి నన్ను కిడ్నాప్ చేసి తీసుకురావాల్సిన అవసరమేముంది? నీకు కాబోయే ఆయన పద్ధతిగా అడిగితే పంపించట్లేదని ఇలా కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకు మావయ్య నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు? కొన్నేళ్లు అనాథగా బ్రతికాను, అప్పుడు గుర్తు రాలేదా? నేను ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాను అని సూటిగా అడుగుతుంటే నువ్వు ఎక్కడున్నావో నాకు ఇన్నేళ్లుగా తెలీదమ్మా, అందుకే నిన్ను చేరుకోలేకపోయాను. మరి ఇప్పుడెలా తెలిసింది మావయ్య? మీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా, బిజినెస్లో మాకు కాస్త పరిచయం ఉందిలే, అలా తెలుసుకున్నాను అంటున్న అతడి మాటలకి శ్రీవైపు చూసింది శ్రీజ. శ్రీ చూపులు అతని మీద కోపంతో శ్రీజ మీద ప్రేమతో చూస్తూ ఉన్నాయి. సరే కానీ ఎందుకు రప్పించుకున్నావో చెప్పు మావయ్య. చెబితే ఆ పని ముగించుకొని ఇక్కడి నుండి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటుండగా అప్పుడే లోపలికి వచ్చిన కరణ్ ఎదురుగా ఉన్న శ్రీజను చూసి అతడి కలల రాణి చూసి హే శ్రీ ఎప్పుడొచ్చావు, ఇది కళా నిజమా అంటూ పరుగున వచ్చి ఆమెను హత్తుకోబోతుంటే శ్రీజ ముందున్నాడు శ్రీ. నువ్వెవరు అన్నాడు కరణ్ పొగరుగా. వీళ్ళ కాన్వర్జేషన్ వింటున్న కరణ్ అతను మరదలు శ్రీజ అని తెలిసి పరుగున వచ్చాడనమాట. శ్రీజ పక్కనే నిలబడి తనకి కాబోయే భర్తని, నాకు కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకొచ్చాడు మీ నాన్న అని యాటిట్యూడ్గా చెప్పి ఆమెను హత్తుకున్నాడు. ఏమంటున్నాడు డాడ్, అసలెవరు వీళ్ళంతా? శ్రీజ ఇక్కడికి ఎలా వచ్చింది అంటున్న కరణ్ మాటలకి నేనే రప్పించాను కన్నా అన్నాడు యాటిట్యూడ్తో. తను ఇన్ని రోజులుగా ఎక్కడుంది? తన గురించి ఎలా తెలుసుకున్నారు?
తనని నా కోసమే కదా ఇక్కడికి రప్పించింది. అవును కన్నా, నీ కోసమే రప్పించాను. నీకు శ్రీజకి పెళ్లి చేయడం కోసమే ఆమెనిక్కడికి రప్పించాను అంటున్న వర్మ మాటలకి శ్రీ పిడికిలి బిగుసుకుంటే కోపంలో కొట్టినా కొడతాడు అని అతని గుండెల మీద చేయి పెట్టి కూల్, నేను మాట్లాడతాను కదా అంటూ అతని దగ్గరికి వచ్చి, అసలేమంటున్నారు మావయ్య? నేను బావని పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇక నేను ఏ పెళ్లి చేసుకోను. ఇతనే నా భర్త అంటూ శ్రీని చూపిస్తుంటే సర్కాస్టింగ్గా ఒక నవ్వు నవ్వాడు వర్మ. అతడి నవ్వుకి శ్రీ దవడ కండరాలు బిగుసుకున్నాయి. కోపంతో, పెళ్లి కాకుండానే నా భర్త అని చెప్పుకునే అమ్మాయిని నిన్నే చూస్తున్నాను కోడలా. ఎందుకు అబద్ధం చెబుతున్నావు? ఇది అబద్ధం కాదు మావయ్య, నిజమే చెబుతున్నాను. ఇతనే నా భర్త. ఎప్పుడైతే శ్రీ నా మనసులోకి వచ్చాడో మనసా వాచా కర్మన అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా మెడలో తాళి లేకపోవచ్చు, నా మనసులో అతన్ని భర్త అని ముద్ర పడిపోయింది. అయినా మేము చచ్చామా బ్రతికామా చూడలేదు, కానీ శ్రీకి కాబోయే భార్యను నేనే అని తెలుసుకొని అతని మీద పంతానికైనా నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నీ కొడుక్కి పెళ్ళాన్ని చేయాలనుకుంటున్నావు అంతే కదా అంటున్న శ్రీజ మాటలకి, అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. వీడు నిన్ను చిన్నప్పటి నుండి నువ్వే వాడి భార్యవి అని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. ఒక్కసారి ఆలోచించు శ్రీజ. మీ అమ్మకు అన్నయ్యగా నా మొహం చూడు అంటున్న అతన్ని విసుగ్గా చూసి, అసలేమనుకుంటున్నారు మావయ్య? మీ ఇష్టానికి మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా? నా ఇష్టంతో పని లేదా? నా మనసు నా దగ్గర లేదు. నా మనసు నిండా నా భర్తే నిండిపోయున్నాడు. ఈ మనసులో వేరే వాళ్ళకి స్థానం ఎలా ఇస్తాననుకుంటున్నారు? అలా అనుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయండి మావయ్య అంటున్న శ్రీజ మాటలకి శ్రీ ఫేస్లో సైడ్ స్మైల్. నేను ఇక వెళ్ళొస్తాను మావయ్య, పద శ్రీ అంటూ అక్క నుండి వెళ్తుండగా, శ్రీజ ప్లీజ్ అంటూ అరుస్తున్నాడు కరణ్. అతని అరుపులని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ఇంటి గుమ్మం దాటుతుండగా చప్పట్లు కొడుతున్న శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూశారు ముగ్గురు. అక్క అన్న పిలుపు వినిపిస్తుంటే అయోమయంగా తలతిప్పి చూశారు. అక్క అంటూ పరుగున వచ్చి శ్రీజని హత్తుకున్నాడు. అక్క ఏంటని అందరూ షాక్లో ఉండిపోయారు. అక్క ఏంటి, నాకు తమ్ముడున్నాడా? అవును శ్రీజ, నీకు తమ్ముడు ఉన్నాడు. నువ్వు మీ తమ్ముడు ఇద్దరు ట్విన్స్ పుట్టారని మీ అమ్మకు కూడా తెలీదు. అంటే మా అమ్మకి తెలియకుండా నా తమ్ముని ఎత్తుకొచ్చేశారా? తెలియకుండా కాదు, తెలిసే మీ నాన్న ఇద్దరిని పెంచడం కష్టమవుతుందని నాకిచ్చేశాడు అంటున్న అతడి మాటలకి బుర్ర ఒక్కసారిగా గిర్రుమంది శ్రీజకి. చూస్తున్న శ్రీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏంటి మామ, సెంటిమెంట్తో లాక్ చేద్దామనుకుంటున్నావా అన్నాడు హర్షిత్. లేదల్లుడు, నిజం చెబుతున్నాను. అక్క నన్ను నమ్మట్లేదా? నేను నీ తమ్ముడిని. నా చిన్నప్పటి నుండి నీ ఫోటో చూస్తూ పెరిగాను. మావయ్య నిన్ను చాలా వెతికాడు, కానీ నువ్వు కనిపించలేదక్క. ఇన్నేళ్లకి నువ్వెక్కడున్నావో తెలుసుకొని తీసుకొచ్చారు నా కోసం అంటున్న శ్రీజ తమ్ముడు అరుణ్. ఆమెకు రక్త సంబంధం ఉన్నాడు అని కళ్ళల్లో నీళ్లు తిరిగి అరుణ్ని ప్రేమగా హత్తుకుంది శ్రీజ. ఇన్నేళ్లకి నాకొక మంచి పని చేశావు మావయ్య. నా తమ్ముణ్ణి నా దరికి చేర్చావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. నీ పేరేంట్రా? అరుణ్ అక్క అని చెప్పి, ఇతను మీ బావగారు అనగానే అరుణ్ ఆశ్చర్యంగా శ్రీ వైపు చూశాడు. అదేంటక్క, బావగారు అంటే కరణ్ కదా, నువ్వేంటి ఇతన్ని ఎవరినో చూపిస్తున్నావు? మన మేనమామ కొడుకు కరణ్, ఇతను నా భర్త శ్రీవత్స. నిజంగా నీకు పెళ్ళైందా? నేను కరణ్ బావగారినే బావగా ఊహించుకున్నాను. ఏంటి బామ్మర్ది, నువ్వు ఊహించుకుంటే సరిపోతుందా? మీ అక్క ఊహించుకోనవసరం లేదా అన్నాడు వెటకారంగా శ్రీ మాటలకి కోపంగా చూసి, నో అక్క, నాకు కరణ్ బావగారి నచ్చారు. అదేంట్రా, నీకు నచ్చితే సరిపోదుగా, నాకు నచ్చాలిగా. నాకు వీళ్ళు ఉన్న సంగతి ఇప్పటి వరకు తెలీదు. సడన్గా వచ్చి నేను నీ బావని నన్నే పెళ్లి చేసుకో అంటే ఏమర్థం? నువ్వే ఆలోచించు. అదంతా నాకు అనవసరం అక్క, నువ్వు మాత్రం కరణ్ బావగారినే పెళ్లి చేసుకోవాలి అరుణ్ అనింది గట్టిగా. అరుణ్నే అక్క, నువ్వు ఎలా అరిచినా నాకు కరణ్ బావగారే నచ్చారు. సరే అయితే మీ బావని నువ్వే పెళ్లి చేసుకో, నాకేం అవసరం లేదు. ఇదంతా చూస్తుంటే నాటకంలాగా అనిపిస్తుంది. అసలు నువ్వు నాకు తమ్ముడివేనా అంటున్న శ్రీజ మాటలకి, ప్రూఫ్స్ కావాలా కోడలా? ఒక 5 మినిట్స్ ఆగు, ప్రూఫ్స్ నీ ముందుంటాయి అంటూ కరణ్ని ఒక చూపు చూడగానే
వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి శ్రీజ చేతిలో పెట్టాడు. చూసావుగా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా అన్నాడు. డిఎన్ఏ రిపోర్ట్స్ చూస్తున్న శ్రీజ ఒక్కసారిగా షాక్ అయింది. నిజంగా శ్రీజ తమ్ముడు అని. కానీ వాడికి బాగా నేర్పించారు, స్లో పాయిజన్ లాగా వాళ్ళ మాటలు ఎక్కించారని అర్థమవుతుంది ఆమెకి. మీరు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారో నాకు అర్థమవుతుంది మావయ్య. అరుణ్, నువ్వు నా తమ్ముడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మనకు వీళ్ళతో సంబంధం లేదు నాన్న. ఇప్పటి నుండి నువ్వు నాతో పాటే ఉండాలి, పద అంటున్న శ్రీజ మాటలకి, అదేంటక్క, నన్ను ఇన్నేళ్లుగా పెంచి పెద్ద చేశారు, మావయ్య వాళ్ళని వదిలి ఎలా వస్తాననుకుంటున్నావు? నేను కాదక్క, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు, నేను, కరణ్ బావగారు, మావయ్య అత్తయ్య చాలా బాగుంటుందక్క. మావయ్య అత్తయ్య కరణ్ బావగారు చాలా మంచివారు అంటున్న అరుణ్ మాటలకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి శ్రీకి. నువ్వేం మాట్లాడుతున్నావు అరుణ్? నా భర్తను వదిలి నేనెలా ఉంటాననుకుంటున్నావు? అదంతా నాకు తెలియదక్కా. చెప్పాను కదా, నేను ఇతన్ని బావగారిలా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని అంటుండగా అప్పటి వరకు బిగబట్టిన కోపాన్నంతా అరుణ్ మీద చూపిస్తూ, నువ్వు చేసేదేంట్రా అంటూ అతని కాలర్ పట్టి కుదేస్తున్నాడు శ్రీ. ఆగు శ్రీ అంటూ అతని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది శ్రీజ. వాడేం మాట్లాడుతున్నాడో చూస్తున్నావు కదా, ఈ డ్రామా ఇక్కడితో ఆపేసే శ్రీజ. నాకిదంతా వినాలని లేదు, పద వెళ్దాం అని గుడ్లు ఉరిమి చూడగానే అతన్ని కోపానికి జడిసి, ప్లీజ్ శ్రీ, వాడిని వదిలేసేయ్ అనింది. ఇక ఆమె మాటలకి వదిలాడు శ్రీ. అరుణ్, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, నాతో పాటు వస్తావా, ఇక్కడే ఉంటావా? లేదక్కా, నువ్వే ఇక్కడుండు. నేను నీతో పాటు ఉండాలనుకుంటున్నానక్క, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అందుకే చెబుతున్నాన్రా, నాతో పాటు వస్తే అమ్మలేని లోటు నేను తీరుస్తాను. ప్లీజ్ అరుణ్. నో అక్క, నువ్వు ఇక్కడే ఉండు. చెబుతుంటే అర్థం కావట్లేదా? నేనిక్కడ ఉండను. నువ్వు వస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇన్నాళ్ళుగా అమ్మా నాన్నకి నేను ఒకే ఒక్క కూతుర్ని అని బ్రతికానుగా, అలాగే బ్రతుకుతాను అంటున్న శ్రీజ మాటలకి, నువ్వు వస్తావని 23 ఏళ్లుగా ఎదురు చూస్తూ బ్రతికానక్క. ఇప్పుడు వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని ఎక్కువసేపు ఉంచకుండానే నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు. నేను అమ్మా నాన్నకి అవసరం లేనట్లు నీకు కూడా అవసరం లేనా అక్క అంటున్న అతడి మాటలకి శ్రీజ మౌనాన్ని ఆశ్రయిస్తే, చెప్పక్క అంటూ రెట్టించాడు అరుణ్. ఇక గతంలోకి వెళ్తే శ్రీజ, అరుణ్ ఇద్దరు కవల పిల్లలు. శ్రీజ వాళ్ళ ఫాదర్ ఇద్దరిని పోషించలేనని బాబుని తీసుకెళ్లి పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేస్తుండగా విజయేంద్ర వర్మ చూసి, ఏంటి బావా, కన్న కొడుకుని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసెలా ఒప్పుతుంది అని అడుగుతుంటే తల కిందికేసి ఏం చెప్పాలో అర్థం కాక, ఒక్కరిని పోషించడమే నాకు కష్టం విజయ్, ఇద్దరు కవల పిల్లలు పుడతారని అనుకోలేదు. నా పరిస్థితికి నా కొడుకుని బాధ పెట్టలేను. అందరూ కూతురు పుట్టిందని బాధపడుతుంటే నువ్వేంటి బావా, కొడుకు పుట్టాడని వేరే వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నావు? నాకు నా మహాలక్ష్మి, నా కూతురు అంటే పంచప్రాణాలు. అలా అని కొడుకు ఇష్టం లేదు అనట్లేదు. నా మనసు చంపుకొని వాడి భవిష్యత్తు ఆలోచించి గొప్పింటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడైనా సంతోషంగా ఉంటాడేమో అని. వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చే బదులు నీ కొడుకును నాకివ్వు బావా, నేను చూసుకుంటాను. నీ కూతుర్ని కూడా పెద్దయితే నా కొడుక్కే ఇవ్వాలి. నా ఇంటి కోడలు అవ్వాలి, నా మేనకోడలు. సరే విజయ్, నువ్వు అంత ప్రేమగా అడుగుతుంటే ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఈ విషయం మీ చెల్లికి తెలియకూడదు. ఈ బాబు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగితే అడాప్ట్ చేసుకున్నామని చెప్పండి. ఎలాగో నీకు ఒకే కొడుకు ఉన్నాడుగా, ఇద్దరు తోడుగా ఉంటారని అనాథ ఆశ్రమం నుండి తెచ్చుకున్నామని చెప్పండి అని చెప్పి అరుణ్ని అతడి చేతిలో పెట్టాడు శ్రీజ ఫాదర్. ఇక వాళ్ళ చెల్లికి కూడా అలాగే చెప్పుకొచ్చాడు విజయేంద్ర వర్మ. నా దృష్టిలో మాత్రం భర్తే ముఖ్యం. ఎందుకంటే తమ్ముడైనా అన్నైనా పెళ్లి చేసుకుని ఎవరి కుటుంబం వాళ్ళు లీడ్ చేస్తారు. సో అలాంటప్పుడు శ్రీజ శ్రీతో ఉండడమే సమంజసం. బట్ అరుణ్ అక్క ప్రేమ కావాలనుకుంటున్నాడు కాబట్టి అతన్ని కన్విన్స్ చేసి తీసుకెళ్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. బట్ ఇక్కడ తమ్ముడు ముఖ్యమా భర్త ముఖ్యమా అంటే మాత్రం ఓటు భర్తకే అంటాను. కడదాకా నడిచేది భార్యాభర్తలు మాత్రమే. పుట్టిన పిల్లలు కూడా పరాయి వాళ్ళే అవుతారు. ఈ స్టోరీని బట్టి మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి స్టోరీ రన్ అవుతుంది. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే అలా రాస్తా స్టోరీని. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.